కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము వండర్ఫుల్, ఆశ్చర్యకరుడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి, బలవంతుడగు దేవుడు అని ఆయనకు పేరు పెట్టబడును. For unto us a son is born, for unto us a child is given. He will be called Wonderful, Counselor, Prince of Peace, Mighty God, Everlasting Father. అద్భుత కార్యములు జరిగించు దేవుడవు. దేవుడు ఒక్కడే ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. దేవుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. బండలో నుంచి నీళ్లు రావడం ఏమిటి? ఎడారిలో నీటి ఊటలు కలగడం ఏమిటి? సముద్రం పాయలు కావడం ఏంటి? చేదు జలాలు మధురంగా మారడం ఏంటి? చనిపోయినటువంటి వారు తిరిగి లేవడం ఏమిటి? కుష్ఠరోగులు బాగుపడడం ఏమిటి? గురుడివారు కనులు తెరవబడి చూడడం ఏమిటి? ఇవన్నీ ఆశ్చర్య కార్యాలు. ఇవన్నీ క్రీస్తు చేత చేయబడవలసినటువంటి ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు. ఇవన్నీ కూడా ప్రవచించబడ్డాయి. క్రీస్తు అంటే అభిషిక్తుడు, రాజు, మానవులందరికీ రాజు. ఇప్పుడు చూసారా, అమెరికా దేశం మీద ట్రంప్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. రష్యా దేశం మీద పుతిన్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. చైనా దేశం మీద షీ జిన్పింగ్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. కానీ ఈ మనుష్యుల యొక్క రాజ్యాలు కొంతవరకే, ఒక పరిమితి ఉన్నది కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యము భూలోక సంబంధమైనది కాదు, కానీ పర సంబంధమైనది. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు కదా, ఆస్ట్రాలజర్స్ అందాం, ఖగోళ శాస్త్రజ్ఞులు అందాం. వారు తమ పరిశోధనల్లో తెలుసుకున్నది ఏమిటి అంటే, విశ్వం అంతటితో పోలిస్తే భూగోళం ఒక డాట్, ఒక చుక్క మాత్రమే. చూసారా, ఒక డ్రాప్ సముద్రంలో, డ్రాప్ ఒక నీటి బిందువు సముద్రంలో ఎంత అల్పమైంది చెప్పండి. చూసారా, మనకంటే భూలోకం ఇదే ప్రపంచం మనకి. ఇప్పుడు ఒక బావి ఉంది, ఒక నుయ్యి ఉంది. ఆ బావిలో కప్పకు బయట ప్రపంచం తెలుస్తుందా చెప్పండి. ఆ బావిలో కప్ప ఏమనుకుంటుందంటే, అప్పా ఇదే ఎంత పెద్ద విశ్వమో, ఎంత పెద్ద ప్రపంచమో. చూసారా, ఆ బావిలో కప్పకి సముద్రం చూస్తే ఇంకెంత ఆశ్చర్యపోతుంది. చూసారా, అట్లాగనమాట మనకి తెలిసినటువంటిది, మనం చూస్తున్నటువంటి భూలోకము, మనకున్నటువంటి ఆలోచనలు, మన ఆలోచనకి ఉన్నటువంటి అవధులు, మన జ్ఞానము, ఇవన్నీ కూడా చాలా 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 స్వల్పమైనవి అని మనం గమనించాలి. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది చూడండి. ఇప్పుడు స్పేస్ ఎక్స్లో వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అంటే ట్రిలినియర్. వరల్డ్ ట్రిలినియర్ అంటే ఎవరు? ఈయనున్నారు కదా, ఎలోన్ మస్క్. ఎంతో రిచ్ పర్సన్ అనమాట. $900 బిలియన్ ఆయన వెల్త్. $1 చూస్తేనే చూడడమే మనకు గొప్ప. ఒక్కొక్క డాలర్ పోగేసుకుంటారు. నేను కాదులేండి, అట్లా పోగేసుకుంటే నాకు బ్యాంక్ బ్యాలెన్స్ చాలానే ఉండేది. మనుషులు అబ్రాడ్లో ఉన్నటువంటి ఇండియన్స్ అనుకోండి, లేకపోతే
ఒక్కొక్క డాలర్ కూడబెట్టుకుంటారు. ఒకేసారి ఆ డాలర్స్ అన్నీ గూడా ఎవడొకడు ఎత్తుకుపోతాడు. ఎందుకని? ఏమవుతుంది? గుండెపోటొస్తుంది. ఇవన్నీ అవసరమా చెప్పండి? ఇన్ని మనం చూడట్లేదు. ఈ లోకంలో అంతా కూడా ఆర్టిఫిషియల్. అంతా కూడా మోసం, అబద్ధం, తంత్రం. ఒకరితో ఒకళ్ళు నిజమే చెప్పాలి. ఒకళ్ళతో ఒకడు అబద్ధం చెప్పకూడదని దేవుని మాట చెప్తాం. చిన్న పిల్లల నుంచి మనం చిన్నతనం నుంచి మనం పిల్లలకి ఈ మంచి సద్గుణాలు నేర్పించాలనమాట. ఒకరితో ఒకరు నిజమే చెప్పాలి. పొరుగువారిదేది కూడా ఆశించకూడదు. ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఎవరిని కూడా హింసించకూడదు. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుడు అదృశ్యుడిగా ఉన్నాడు. గాడ్ కాన్షియస్ లైఫ్ ఉండాలి. గాడ్ ఫియరింగ్ లైఫ్ ఉండాలి. అది ఎంతగానో ఆశీర్వాదంగా ఉంటుంది. మనకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా. ఇప్పుడు చాలా మట్టుకు సమస్యలకు కారణం ఏంటి? దేవుని యందు భయభక్తులు లేకపోవడమే కదా! దేవుని ఉనికిని గమనించలేకపోవడమే కదా! ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ఈ లోకంలో హింస చేసేవారు గానీ, బలాత్కారం చేసేవారు గానీ, కీడు చేసేవారు గానీ, పాడు చేసేవారు గానీ, పోలీసులు ఎదుటే దొంగతనం చేసేవారుగా ఉన్నారు. పోలీసేమో మఫ్టీలో ఉంటారు. యూనిఫార్మ్ లేకుండా పోలీస్ ఆఫీసర్ ఉన్నారు మఫ్టీలో. ఆ పోలీస్ ఆఫీసర్ అతను పోలీస్ ఆఫీసర్ అని తెలీదు. ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర పిక్ పాకెట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ చూడట్లేదా? అబ్జర్వ్ చేయట్లేదా? ఎవరి కనెక్షన్లు ఎక్కడున్నాయని పరిశీలిస్తారు. అక్కడ పిక్ పాకెట్ చేసినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ మఫ్టీలో ఏం మాట్లాడడు. చూస్తాడు. ఎక్కడ ఈ ఈ పిక్ పాకెట్ చేసినాడు ఎక్కడికి తీసుకెళ్ళి అమ్ముతా ఉన్నాడు. దొబ్బేసినటువంటి దొంగతనంగా ఆహ్, సేకరించినటువంటి ఈ వస్తువులున్నాయి కదా! ఇవన్నీ ఎక్కడ అమ్ముతున్నాడు. ఆ లింక్ అంతా గూడా ఒక కనెక్షన్ నుంచి ఒక కనెక్షన్, ఒక కనెక్షన్ నుంచి ఒక కనెక్షన్. ఆ రూట్ దగ్గరికెళ్ళిపోతారనమాట ఈ పోలీస్ ఆఫీసర్స్. సివిల్ డ్రెస్‌లో ఉన్నటువంటి వాళ్ళు. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు హింస చేసేవాళ్ళు, బలాత్కారం చేసేవాళ్ళు, వారు ఆహ్, అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు కావచ్చు, లేకపోతే రష్యా అధ్యక్షులు పుతిన్ కావచ్చు. వీరందరూ కూడా చేసే బలాత్కారం దేవునికి మ మరుగైనదా చెప్పండి? అయినా దేవుడు ఎందుకు అలా అలౌ చేస్తా ఉన్నారు? అయినా దేవుడు అలౌ చేయట్లా? దేవుడు మౌనంగా ఎందుకు ఊరుకుంటా ఉన్నాడు? చూస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. ఇప్పుడు ట్రంప్ గారైనా, తర్వాత పుతిన్ గారైనా, నెతన్యాహు గారైనా వాళ్ళ ఊపిరి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పండి? హిట్లర్ ఏమయ్యాడు? హిట్లర్ ఏమయ్యాడు? గ్రేట్ డిక్టేటర్స్ అంతా ఏమైపోయారు? గ్రేట్ పీపుల్ యెస్టర్‌డేకి సంబంధించినటువంటి గ్రేట్ పీపుల్ అంతా ఏమైపోయారు? ఇప్పుడు థామస్ కెంపిస్ ఎన్నో పుస్తకాలు చదివాను గదా! దేవుని కృపను బట్టి. ఆ పుస్తకాల్లో ఎంత జ్ఞానం చెప్పండి, ఎంత జ్ఞానం. ఎన్ని పుస్తకాలు క్రిస్టియన్ లిటరేచర్ ఎంత సాహిత్యం, ఎంత చక్కని సాహిత్యం. థామస్ ఏ కెంపిస్ పూర్వం ఆ ఫాదర్స్, ఆ క్యాథలిక్ ఫాదర్స్ ఎంత స్ట్రిక్ట్ సిలబస్ పాటించారు. ఎంత హ్మ్. మనం ఏమంటాం? బ్రహ్మచర్యం అట్లా సిలబస్. ఆ ఫాదర్స్ ఎంత హోలీ లైఫ్ ప్రాక్టీస్ చేసేవారు. ఎంత హోలీ లైఫ్ ప్రాక్టీస్ చేసేవారు. ఒక మంచి ఎగ్జాంపుల్ ఆ చర్చ్ ముందు చూపించారు. థామస్ ఏ కెంపిస్ ఒక మంచి పుస్తకం రాస్తారు. ఇమిటేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని రాస్తూ అందులో ఏమని చెప్తారంటే మనం పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం చూసినటువంటి ఆ గ్రేట్ ప్రొఫెసర్స్ ఆ చైర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎంప్టీగా ఉన్నాయి కదా! గ్రేట్ పీపుల్ ఇన్ పవర్. ఆ చైర్స్ అన్నీ మనం చూసినట్లయితే ఆల్ ద chairs that were once occupied by world-renowned professors and great people in power now lies vacant or somebody else have already taken the chairs అని చెప్పి ఆయన ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కూడా శాశ్వతము కాదు. ఇవన్నీ కూడా శాశ్వతము కాదు. ధనము కావచ్చు, అధికారం కావచ్చు. ఇప్పుడు ట్రంప్ అనే అధ్యక్షుడు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? పుతిన్ అనే అధ్యక్షుడు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? నెతన్యాహు అనే అధ్యక్షుడు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? వీళ్ళందరూ గాడ్ ఫియరింగ్ లైఫ్ కలిగి ఉండాలి. గాడ్ కాన్షియస్ లైఫ్ కలిగి ఉండాలి. మనం ఎక్కడున్నాం? ఆశ్చర్యకరుడు. వండర్. దేవుడు ఒక్కడే ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. చనిపోయినటువంటి వారిని లేపే దేవుడు. ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు చెప్పండి. ఎన్ని రకాలైనటువంటి బాధలు, ఎన్ని రకాలైన కష్టాలు. ముఖ్యంగా ఇండియాలో. నేను అమెరికాలో లేను. ఇజ్రాయెల్‌లో ఉన్నాను, కొరియాలో ఉన్నాను, చైనాలో ఉన్నాను. అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ చాలా బావుంటుంది. బేసిక్ ఎమ్యూనిటీస్ లేకుండా ఎవరు బాధపడరు. క్లైమాటిక్ కండిషన్స్ కూడా చాలా బావుంటాయి. ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బావుంటాయి. వేస్ట్ మేనేజ్మెంట్ బావుంటుంది.
జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి నేషనల్ పీపుల్కి. కానీ మన ఇండియాకి వచ్చేసరికి పీపుల్ ఎవరి రెస్పాన్సిబిలిటీ, ప్రజలు పరిపాలన ఎవరి బాధ్యత, ప్రజలు కనీస అవసరాలు కలిగించవలసినటువంటి బాధ్యత ఎవరిది అన్నది ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రజల యొక్క ప్రభుత్వం. ప్రజల యొక్క ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ కదా. ఫర్ ద పీపుల్ అన్నప్పుడు ప్రజల కొరకైనటువంటి ప్రభుత్వం అయినప్పుడు వస్త్రహీనులు ఎంతమంది ఉన్నారు చూడండి, ఆకలితో బాధపడేవారు ఎంతమంది ఉన్నారు చూడండి, ఆకలితోనే పండుకునేవారు ఎంతమంది, కనీస అవసరతలు తీరకుండా ఉన్నటువంటి వారు ఎంతమంది. ఎందుకని ఈ పరిస్థితి? చక్కగా పోపు రాబర్ట్ లియో గారు చక్కగా ఆన్సర్ చేస్తూ ఉన్నారు. ఏమంటారంటే ఆయన, ఇప్పుడు ఎలోన్ మస్క్ అనే వ్యక్తి ట్రిలియనీర్ అవడం ప్రపంచానికి ఎంతో దుఃఖకరమైనటువంటి విషయము, దుఃఖకరమైనటువంటి డెవలప్మెంట్. ఇన్ని చూస్తే ఆయన చెప్తా ఉన్నారు, ఆ పోప్ పొజిషన్కి రావడం అంటే ఏమైనా సులువా చెప్పండి? దేవుని కృప లేకపోతే ఆ వృద్ధాప్యం వచ్చేంతవరకు, వృద్ధాప్యం వచ్చేంతవరకు బ్రతుకుంటారా? ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు దాటుకుంటే ఆ పొజిషన్కి వస్తారు. ఆ పొజిషన్కి వచ్చినాక అంటే ఏంటంటే ఇంక వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు. బ్రతుకున్నంత కాలం ఆ పాపసీ ఆ పోప్ పొజిషన్లో ఉండొచ్చు అనమాట. ఆయన చెప్పేది ఏంటంటే, ఈ ఎలోన్ మస్క్ అనే వ్యక్తి ట్రిలియనీర్గా మారడం ప్రపంచానికి ఎంతో దుఃఖకరమైనటువంటి విషయము. ఇది మంచి డెవలప్మెంట్ కాదు, మంచి సైన్ కాదు. ఒక్క వ్యక్తి దగ్గర అంత మనీ అక్యుములేట్ అవ్వడం ప్రపంచానికి మేలు కాదు. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఎంతమంది ట్రిలియనీర్స్ లేరు, ఎంతమంది డబ్బు అట్లా కూడబెట్టుకుంటూ ఉన్నారు. ఒక ప్రక్క అధోగతి, ఒక పక్క ఆకలి, దప్పిక, చలికి వణుకుతూ గజగజ నిలువ నీడలేనటువంటి వారు కొందరు, ఒక ప్రక్క ట్రిలియనీర్స్. ఆ ధనం ఎక్కడుందో తెలియదు, ఏమిటో తెలియదు, ఎందుకో కూడబెడుతున్నారు. పోపు లియో రాబర్ట్ గారు ఏమంటారంటే, మనం ఆర్థిక అసమానతలు లేనటువంటి ప్రపంచాన్ని చూడాలి. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. పూర్వం ఎగ్జిక్యూటివ్స్కి తర్వాత కామన్ వర్కర్స్కి ఉన్నటువంటి వేజ్ డిఫరెన్స్ 3 to 4 times ఉండేది. ఇప్పుడు అది 600 times పెరిగిపోయింది. అంటే అసమానతలు, ఆర్థిక అసమానతలు ఎంతగానో పెరిగిపోతూ ఉన్నాయి. ఆయన చెప్పింది వాస్తవమే కదా. ఈ డబ్బున్నటువంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రేమ కలిగి బర్నబాస్ వలె పేదలను కనికరించేవారిగా ఉంటే ఎవరైనా ఆకలితో పడుకుంటారా? ఎవరైనా నిరాశ్రయులుగా ఉంటారా? ఎవరైనా వస్త్రహీనులుగా ఉంటారా? దేశం ఇంత అరాచకంతో నిండుతుందా? అక్రమంతో నిండుతుందా? దౌర్జన్యంతో నిండుతుందా? దొంగతనాలతో నిండుతుందా? బలాత్కారంతో, హింసతో నిండుతుందా? లేదుగా. ఎందుకో కూడబెట్టుకుంటా ఉన్నారు. మన ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అయినను వాటి వైభవం ఆయాసం ఎందుకు? ఇప్పుడు చైనా వెళ్ళాను, ఏ ఎయిర్లైన్స్ అయినా సరే ఎన్ని కేజీలు అలౌ చేస్తారు? ఎన్ని కేజీలు మోసుకెళ్ళొచ్చు ఇక్కడి నుంచి? 30 కేజీలు అంతేగా. అంతకంటే ఎక్కువైతే మీరు షిప్లో వెళ్ళండి, మీరు మీ లగేజు. ఆ షిప్లో అయితే మీకు సరిపోతుంది, ఎన్ని కేజీలైనా తీసుకెళ్ళచ్చు అంటారు. అపార్ట్మెంట్లు ఎందుకు? తీసుకెళ్ళగలమా పరలోకం? ఏమీ ఉండకూడదు అని నేను అనట్లా, కానీ ప్రాముఖ్యమైనది ఏమిటి? జీవము కదా, ప్రాణం కదా. ఈ ప్రాణం కోల్పోయిన తర్వాత మనం ఉండవలసిన పరలోకం కదా. ఈ 70-80 సంవత్సరాలు ఉండే ఈ లోకం కోసం మనం ఎంతగా శ్రద్ధ కలిగి ఉంటే, భవిష్యత్తు పట్ల భారం కలిగి, బాధ్యత కలిగి, శ్రద్ధ కలిగి ఉంటే, నిత్యము అనంతకాలంలో మనం జీవించవలసినటువంటి ఆ పరలోకం కొరకు మనం ఏం దాచుకుంటా ఉన్నాం? ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మన జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశారు. ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకుని వెళ్తాం గమనించాలి. వినివారికి దేవుడు యేసునందు విశ్వాసము, రక్షణ, నిత్య జీవము కలుగు చేయనుగాక. ఆమేన్.